హాయ్ స్టూడెంట్స్, ఇవాళ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎంపీసీ స్టూడెంట్స్ ఎప్పుడైతే ఇప్పుడు 10th పాస్ అయ్యి ఎంపీసీ గ్రూప్ తీసుకొని వెళ్ళారు కదా నా స్టూడెంట్స్ కాలేజెస్కి, సో ఇప్పుడు వెళ్తున్నారు మేబీ. సో ఎంపీసీ తీసుకున్న వాళ్ళ కోసం మీరు నేను చేస్తున్నా, ఓకేనా. నెక్స్ట్ బైపీసీ, ఎంఈసీ, సిఈసీ వాళ్ళ కోసం కూడా నేను చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకు రీసెంట్గా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ జరిగాయి కదా. సో పాస్ట్ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతూ వస్తున్నాయి మనకి. సో చాలామంది స్టూడెంట్స్ అనేది ఎంపీసీ తీసుకున్న తర్వాత అనేది చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకు చిన్న లాజిక్ అనేది అర్థం అవ్వట్లేదు. ఆ లాజిక్స్ అన్నీ నేను మీకు నేర్పిస్తాను, ఓకేనా. ఎవరైతే ఇప్పుడు బ్యాక్లాగ్స్ పెట్టుకొని కూర్చున్నారో వాళ్ళ కోసం నేను ఒక ఆపర్చునిటీ కూడా తీసుకొచ్చిన, ఓకేనా. అది సిఐఏఎస్ ఎయిర్లైన్స్ ఆపర్చునిటీ. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి కింద ఫామ్ ఇచ్చాను, నింపేయండి. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, ఓకేనా. దాని తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు, మీ ఇయర్ కూడా వేస్ట్ కాదు. సో మెయిన్గా ఇప్పుడు టాపిక్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఎంపీసీ అసలు యాక్చువల్గా ఎంపీసీ ఏంటిది, ఓకేనా. చాలామంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంటాయి, అండ్ ఇందులో సబ్జెక్ట్స్ ఏముంటాయి, అండ్ ఎలా దీనికి మనం ప్రిపేర్ కావాలి ఎంపీసీకి, పర్టికులర్ ఎంపీసీకి వాళ్ళ కోసం నేను చెప్తున్నా. సో స్ట్రెస్గా ఫీల్ అవుతారు చాలామంది, ఓకేనా. కాలేజ్కి వెళ్ళంగానే ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్, కెమిస్ట్రీ చూడంగానే అనేది వాళ్ళకి మైండ్ అనేది కన్ఫ్యూజన్లో ఉంటాను, ఒక డిప్రెస్గా ఫీల్ అవుతుంది అనమాట. సో అందుకోసం ఈ వీడియో నేను మీకు చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం డెఫినెట్లీగా మీరు ప్రిపేర్ అవుతారు, ఓకేనా. ఈ వీడియో పార్ట్ 2 ఉంటుందన్నమాట, ఎందుకంటే వీడియో అనేది లాంగ్ అవుతుంది అండ్ మీకు కూడా ఇంట్రెస్ట్ రాదు. సో ఈ పార్ట్ 1 వీడియో చూస్తేనే మీకు పార్ట్ 2 అనేది అర్థమవుతుంది. పార్ట్ 2లో నేను చెప్తాను ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా టాపర్గా మీరు అనేది నిలవాలని చెప్పేసి, ఓకేనా. సో ఎంపీసీ గ్రూప్ తీసుకున్న తర్వాత చాలామంది అనేది అనుకుంటారనమాట, అరే మ్యాథ్స్ సబ్జెక్ట్ హార్డ్గా ఉంటుంది, కెమిస్ట్రీ హార్డ్గా ఉంటుంది, ఫిజిక్స్ హార్డ్గా ఉంటుంది అనేసి. సో అలా ఏముండదు నాన్న. మీరు కనుక రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్తే చాలామంది ఏం చేస్తారంటే ఎంపీసీ గ్రూప్ తీసుకుంటారు, బట్ కొన్ని కాలేజెస్ ఎన్వైరన్మెంట్ అనేది బాగుండదు అనమాట. చాలామంది అనేది కాలేజ్ బంక్స్ కొట్టడం, ఎందుకంటే కాలేజ్కి ఇంటర్లో వెళ్తారు కదా, కాలేజ్లో వెళ్ళిన తర్వాత ఇది ఫ్యాక్ట్. సో ఇది నిజం అనమాట, ఇది జరుగుతుంది, ఓకేనా. సో చాలామంది 10th ఎగ్జామ్లో అయితే టాపర్గా వస్తారు, బట్ ఇంటర్కి వచ్చేసరికి ఒక సబ్జెక్ట్, 2 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ ఉండిపోతాయి. ఎందుకంటే వాళ్ళ మైండ్ అనేది ఆ రక్తం అంటారు కదా, ఆ బ్లడ్ అనేది అలా ఉంటుంది అనమాట. అరే కాలేజ్కి వచ్చేసాం, కొద్దిగా ఎంజాయ్మెంట్ అది చేసుకుందాం, ఇది చేసుకుందాం. సో స్టూడెంట్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్, ఓకేనా. అటు 10th ఇది డిగ్రీ ఇంపార్టెంట్ ఉండదు, కాకపోతే లైఫ్ టర్నింగ్కి ఇంటర్మీడియట్ ఇంపార్టెంట్. మీరు 10thలో కష్టపడ్డారు కదా, సో డిగ్రీలో అయితే ఎట్లయినా మీరు కష్టపడతారు, అప్పుడు మెచ్యూర్ అవుతారు. కానీ మెయిన్ మీరు డిగ్రీకి వెళ్ళాలన్నా, ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా, సో ఈ ఇంటర్ బేస్ అనేది +2 అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకునేది జాగ్రత్తగా మీరు. ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఇక్కడ కనుక మీరు మిస్ అయ్యారంటే చాలా బాధపడతారు, ఓకేనా. సో ఎంపీసీ గ్రూప్ తీసుకున్నారు అనుకుంటే రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్ళండి, ఓకేనా. డైలీ పీరియడ్స్ టు పీరియడ్. ఇప్పుడు మనకు ఫస్ట్ కొన్ని కాలేజెస్లో ఫిజిక్స్ ఉండొచ్చు స్టార్టింగ్లో, కొన్ని కాలేజెస్లో మ్యాథ్స్ ఉంటుంది, కొన్ని కాలేజెస్లో కెమిస్ట్రీ ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఎంపీసీలో సబ్జెక్ట్స్ మీకు చెప్తాను నేను. ఎంపీసీలో మనకి మ్యాథ్స్ ఉంటుంది, 1A మ్యాథ్స్, 1B, ఓకేనా. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ ఉంటాయి మనకి, ఓకేనా. సో ఈ విధంగా అనేది మీరు ఇప్పటి నుంచేలే ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఒక టైం టేబుల్, ఒక బ్లూ ప్రింట్ తెలవాలి మీకు. అంటే మ్యాథ్స్ 1Aకి వెయిటేజ్ ఎంత ఉంది, మ్యాథ్స్ 1Bకి వెయిటేజ్ ఎంత ఉంది, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఓకేనా. సో మనకు చూడండి, ఎంపీసీ పేపర్, మీరు మోడల్ పేపర్ నేను మీకు చూపిస్తాను. ఎంపీసీ మోడల్ పేపర్ చూసినట్టు అవుతుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ సిలో 7 మార్క్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 4 మార్క్స్ ఉంటాయి, సెక్షన్ 1లో 2 మార్క్స్ ఉంటాయి. అలా ఆ వెయిటేజ్ చూసుకొని ఏ చాప్టర్లో నుంచి వెళ్ళి, ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ ఉంది, ఏ చాప్టర్లో నుంచి మనకు ఎన్ని మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఆ వెయిటేజ్ మీ దగ్గర ఉండాలి, ఓకేనా. సో రెగ్యులర్ కాలేజ్ అటెండ్ కండి. ఎంపీసీ అనేది హార్డ్ ఏముండదు, మొత్తం మైండ్లో ఉంటుంది అనమాట. అరే హార్డ్ ఉందంటే హార్డ్గానే అనిపిస్తుంది, ఓకేనా. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇంజనీరింగ్ చేస్తా, నేను డిగ్రీ చేస్తా, ఓకేనా. మెయిన్గా అయితే ఇంజనీర్స్ ఉంటారు, ఇంజనీరింగ్ చెయ్యాలి, బీటెక్ చెయ్యాలి. సో వాళ్ళు మాత్రం ఇంటర్ ఎగ్జామ్స్కి కూడా, ఓకేనా. ఈ ఫస్ట్ ఇయర్ నుంచేలే మీరు బేస్ అనేది కరెక్ట్ చేసుకున్నారనుకుంటే, ఈ ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ కనుక మీరు బ్యాక్లాగ్స్ లేకుండా ఎగ్జామ్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి మార్క్స్తో పాస్ అయ్యారంటే నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వెళ్తారు. అప్పుడు మీకు బర్డెన్ ఉండదు, ఓకేనా. అటు సెకండ్ ఇయర్కి ప్రిపేర్ అవుతూ ఇటు ఎంసెట్కి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్కి, ఓకేనా. ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో రాగానే అరే నేను కాలేజ్కి వెళ్ళిపోయినా అని చెప్పేసి చాలామంది అటు తిరగడాలు, ఇటు తిరగడాలు, ఓకేనా.
అది చేయకండి. ఎందుకంటే ఎంపీసీ అనేది ఒక డిగ్నిటీ గ్రూప్, ఓకేనా. సో దీనికి చాలా రెస్పెక్ట్ ఉంటుంది అండ్ చాలా అనేది కష్టపడాల్సి ఉంటుంది, ఓకేనా. సో నాకు రాదు అని ఎప్పుడు అనుకోకండి, ఓకేనా. ఇప్పటి నుంచి ఒక క్లియర్ కట్ టైం టేబుల్ తీసుకోండి. నేను పార్ట్ 2 వీడియోలో మీకు టైం టేబుల్ కూడా నేను వేసిస్తాను, ఓకేనా. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఐపీ ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటే ఒక 98% మీరు టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి ఎంపీసీ నాకు ఫస్ట్ ఇయర్లో రావాలని చెప్పేసి. సో ఆ ఫస్ట్ ఇయర్కి మీకు ఫైనల్ ఎగ్జామ్కి ఆ టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి. అది ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకుంటేనే పాసిబుల్. చాలామంది 2 months 3 months ఉండగా అనేది బుక్కులు తీసి చదువుతుంటారు, అప్పుడు ఏం రాదు, కన్ఫ్యూజన్ అవుతుంది, ఓకేనా. సో నేను చెప్పేది ఏంటంటే ఎంపీసీ గ్రూప్ అని తీసుకున్నా అని చెప్పేసి టెన్షన్ పడకుండా, ఓకేనా. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయండి రెగ్యులర్ స్టడీస్ అండ్ మార్నింగ్ స్టడీస్. కోచింగ్ లేకున్నా పర్లేదు, మీ ఇంట్లో కూడా ప్రిపేర్ అవ్వచ్చు. పెద్ద లక్షలు ఇచ్చి ఆ కోచింగ్ ఈ కోచింగ్ చేరాల్సిన అవసరం కూడా లేదు. మీరు సొంతంగా టైం టేబుల్ గీసుకొని సొంతంగా చదువుకుంటే ఈజీగా ఈ ఎంపీఎస్సీ ఎగ్జామ్స్ అనేది మీరు క్రాక్ చేసుకోవచ్చు అనమాట, వితౌట్ ఎనీ కోచింగ్స్. సో నేను చెప్పే వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. కమించ డైలీ ప్రాజెక్ట్స్ అనేది వస్తాయి, ఈ గ్రూప్కే కాదు ప్రతి గ్రూప్కి వస్తుందన్నమాట, ఓకేనా. సో అందుకోసమే నేను ఈ పార్ట్ 1 వీడియోలో చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము. ఎందుకంటే చాలామంది అనేది టెన్షన్లు ఉంటారు, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంపీసీ స్టూడెంట్స్ మెయిన్ థింగ్గా మీకు నేను చెప్తున్నా, ఓకేనా. ఎంపీసీ గ్రూప్ తీసుకున్నా నెక్స్ట్ ఏందని చాలామంది డిప్రెస్ అవుతుంటారు, వాళ్ళకే నేను చెప్తుంది, ఓకేనా. యు ఆర్ ద హీరో, మీరు హీరోస్ అనమాట, ఓకేనా. అండ్ మన చెల్లెమ్మలు వచ్చేసి హీరోయిన్స్. సో ఎవరు కూడా ఎటువంటి టెన్షన్స్ అనేది మైండ్లో పెట్టుకోకండి. సో ఎంపీసీ తీసుకున్నారు, ఇంజనీరింగ్ చేయాలనుకుంటే డెఫినెట్లీగా మీరు అనేది రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళండి, ఓకేనా. అండ్ రెగ్యులర్ సెల్ఫ్ టైం టేబుల్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ రెగ్యులర్ టెస్ట్ అనేది మీ సొంతంగా పెట్టుకోవాలి. ఏం కాదు, అరే నేను రియల్గా ఐపీ ఎగ్జామ్ రాస్తున్నా, నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, నాకు ఎన్ని మార్క్స్ రావాలి, ఈ సబ్జెక్ట్కి నాకు ఇంత టార్గెట్ ఉందని చెప్పేసి మనసు పూర్తిగా కష్టపడి చదివారంటే ఈజీగా ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెళ్ళి తీసుకోవచ్చు. మళ్ళీ సెకండ్ ఇయర్ వస్తుంది, సేమ్ ఇదే మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఈ 2 years కనుక కష్టపడి మీరు అనేది ఇంటర్మీడియట్ స్టేజ్ దాటిపోయారంటే డెఫినెట్గా మీకు ఇంజనీరింగ్ వస్తుంది. దాని తర్వాత ఈజీగా ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా మీరు ముందుకు సాగొచ్చు, అర్థమైందా. సో ఈ పార్ట్ 2 వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నాకు కింద కామెంట్ చేయండి, మీకు సపోర్ట్గా ఉంటాను. నేను ఎస్ అన్నా మేము చదువుతాము, నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నా, ఎంపీసీ గ్రూప్ ఎవరెవరు తీసుకున్నారు వాళ్ళు కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు సపోర్ట్ చేస్తాను హై మార్క్స్ వచ్చేటట్టు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025లో, ఓకేనా. చాలామంది నేను చూస్తాను, చాలామంది అనేది చాలా బాధపడుతున్నారు ఇంటర్ సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ పెట్టుకొని. సో ఆ స్టేజ్ మీకు రాకూడదు, అందుకోసం మీకు అలర్ట్ చేస్తున్నాను, అర్థమైందా. సో ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై